హైదరాబాద్కు లేక్ సిటీగా గుర్తింపు ఉంది. ఒకప్పుడు అన్ని చెరువులు నగరవాసుల తాగునీటి అవసరాలు తీర్చేవి. నగరం క్రమేణా విస్తరిస్తుండటంతో ఈ చెరువులు తమ రూపురేఖల్ని కోల్పోయింది. కబ్జాలకు కేరఫ్ అడ్రస్లుగా చెరువులు మారిపోయాయి. చెరువులను కాపాడేందుకు ఏర్పాటైన హైడ్రా ప్రస్తుతం వాటిని కాపాడుకోవడంతో పాటు వాటి పునరుద్ధరణ చేపడుతున్నారు. అందులో భాగంగా 12 చెరువుల్ని గుర్తించి అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తొలి దశలో నగరంలోని 6 చెరువులకు సంబంధించిన ఆక్రమణలు, అనధికారిక నిర్మాణాలను తొలగించిన హైడ్రా వాటికి పునరుజ్జీవనం కల్పించేందుకు పనులు మొదలుపెట్టింది. అంబర్పేటలోని బతుకమ్మ కుంట, శాస్త్రిపురంలోని బుమ్రుక్ దౌలా, మాదాపూర్లోని తుమ్మిడిగుంట, గుట్టల బేగంపేటలోని సున్నం చెరువు, కూకట్పల్లి, ఉప్పల్లోని చెరువులు అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే ఉప్పల్లోని నల్ల చెరువులో హైడ్రా పనులు ప్రారంభించింది. సుమారు 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలతో ఆ చెరువులను సమీప ప్రజలకు ఉపయోగపడేలా అన్ని హంగులతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది హైడ్రా. జూలై నాటికి పూర్తి చేసేందుకు ముమ్మరంగా పనులు చేస్తోంది. ఈ చెరువులకు సంబంధించిన పూర్తి నివేదికల్ని సిద్ధం చేసి ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ పంపించారు. సీఎం ఆదేశాలతో హెచ్ఎండిఏ నిధులతో త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టనున్నారు. ఇందుకు సంబంధించి 6 చెరువుల 3D